అజరుద్దీన్ కొండా మురళి వ్యాఖ్యలపై టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఎవరికి వారు తామే అభ్యర్థులమని ప్రకటించుకోవడం సరైంది కాదని హితవు పలికారు. అభ్యర్థికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి ఆయనతో మాట్లాడదాం. సార్, కాంగ్రెస్ పార్టీలో ఇంకా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇంకా మెకానిజం ఏది స్టార్ట్ కాలేదు, కానీ అభ్యర్థిని నేనే అని కొంతమంది ప్రకటించుకుంటున్నారు. ఒక గందరగోళం ఏర్పడింది. అసలు ఏం చెప్తారు దీనిపై? ఒక ఎన్నిక వస్తున్నప్పుడు అర్హత కలిగినటువంటి నాయకులు చాలామంది కాంగ్రెస్లో ఉన్నారు. వారు ప్రకటించుకున్నంత మాత్రాన అది అంతిమ నిర్ణయం కాదు. కాంగ్రెస్లో గొప్ప సిస్టమ్ ఉంటుంది. కింది లెవెల్ నుంచి ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ ఇదివరకు సర్వే మొదలైంది. అక్కడ సర్వే ఆధారంగా ఎవరైతే మెరుగైన అభ్యర్థి అవుతారో వారు ఒక 2-3 పేర్లు తీసి మేము హైకమాండ్కి పంపించడం జరుగుతుంది. దాంట్లో వాళ్ళు కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఎవరైతే సరైన అభ్యర్థి అవుతారో వారిని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఎవరికి వారు చెప్పుకునే స్వేచ్ఛ ఉంది. చెప్పుకున్నంత మాత్రాన అది అధికారిక ప్రకటన కాదు. అంతిమ నిర్ణయం ఏఎస్సీ ప్రకటిస్తుంది. దానికి పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. నిన్న కొండా మురళి ఒక కీలకమైన ప్రకటన చేశాడు. రానున్నటువంటి ఎన్నికల్లో తన బిడ్డ పరకాల నుంచి పోటీ చేస్తుందని కూడా ఒక ప్రకటన చేశారు. అంటే ఇట్లా ఎవరికి వాళ్ళు టికెట్లు ప్రకటించుకోవడాన్ని మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా? వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్ చేస్తారా? ఏం చేస్తారు? వీరు నెక్స్ట్ ఎన్నికల్లో మా వాళ్ళు పోటీ చేస్తారని వాళ్ళ అభిలాషను ప్రకటించుకుంటే అది కూడా అంతిమం కాదు కదా. ఎవరికి ఎప్పుడు ఏ సీట్ ఇవ్వాలనేది చాలా పెద్ద ప్రొసీజర్ అడాప్ట్ చేసి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, దాంతో సిడబ్ల్యూసీ ఉంటుంది. సో ఇవన్నీ అయితే తప్ప సీట్లు రావు. సో ఎవరు ఏది ప్రకటించుకున్నా దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో మా వాళ్ళు వస్తారు రావాలి అని కోరుకుంటే తప్పులేదు. సార్, నిన్న కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ లేదంటే మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ రేవంత్ పైన అంటే మీ ముఖ్యమంత్రి పైన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం ఉన్నటువంటి కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ మీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దాన్ని కౌంటర్ చేయడంలో కొద్దిగా విఫలమవుతున్నారు అనే చర్చ వినిపిస్తా ఉంది. దీనిపై చెప్తారు? పసలేని పనికిరాని ఆరోపణలు చేస్తే దాని మీద కూడా స్పందించాలంటే ఎట్లా? ఇప్పుడు హరీష్ రావు మాట్లాడినా ఈటెల రాజేందర్ మాట్లాడినా అక్కస్తూ మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బృహత్తరమైనటువంటి స్కీమ్స్ ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తుంది రాష్ట్రంలో. సన్నబియ్యం కానీ మొన్న మొదలైన రైతు బంధు కానీ వీటి పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. కాబట్టి ఈ అటెన్షన్ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో లేనిపోని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈటెల రాజేందర్ గారు చేసిన దాంట్లో కానీ హరీష్ రావు గారు చేసిన దాంట్లో కానీ పసలేకపోయినా మీ ముఖ్యమంత్రిని ఉరి తీసినా తప్పు లేదు అని లేదంటే అభ్యంతరకరమైనటువంటి లాంగ్వేజ్ తో మాట్లాడుతున్నారు. గతంలో ఇట్లాంటి మాటలు మాట్లాడితే తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. అండ్ మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎట్లా రియాక్ట్ కావట్లేదు. కేసీఆర్ నేర్పినటువంటి అలవాటు ఇది. అడ్డగోలు భాష మాట్లాడడం, రాష్ట్ర సంస్కృతిని మంటగలపడం అనేది కేసీఆర్ నుంచి మొదలుగానే హరీష్ రావు కేటీఆర్ పాకుతా ఉంది. భాష అనేది చాలా ప్రామాణికం, చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భాలు చెప్తాను. విమర్శ సద్విమర్శ ఉండాలి. విమర్శించినప్పుడు పస ఉండాలి. తప్పు చేస్తే విమర్శించే హక్కు ప్రతిపక్ష నాయకులకు ఉంది. కానీ అడ్డగోలుగా విమర్శిస్తాము, ఏదో ఇట్లా అడ్డగోలుగా మాట్లాడితేనే మీడియా అటెన్షన్ దొరుకుతుంది అనుకుంటే ఇక వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సంవత్సర కాలంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ బాహతంగా పోతూ ఉంది. ఇది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. దీనివల్ల మా ఉనికి కోల్పోతుందని, అడ్డగోలుగా మాట్లాడితే అటెన్షన్ దొరుకుద్దని వారు అనుకుంటే వారి అవివేకానికి నిదర్శనం ఇది. సార్, చివరిగా మొన్న ఒక 3 రోజుల క్రితం మీరు మంత్రి పొంగులేటికి కాల్ చేసి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని పొంగులేటితో పాటు మిగతా మంత్రులకు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అసలు ఏంటి సార్ ఆ కాన్ఫ్లిక్ట్? ఎన్నికలు పోవాల్సిన సమయంలో అది కోర్టులో ఉన్నటువంటి అంశం. అది అందులో రిజర్వేషన్ చేరలేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం మేరకు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ భట్టి గారు కానీ మేము కానీ చాలా శ్రమపడి కాస్ట్ సర్వే చేసి 56% బీసీలు ఉన్నటువంటి ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చున్నాము. 42% రిజర్వేషన్ ఇచ్చున్నాము. రిజర్వేషన్తో ఎన్నికలకు పోవాలని కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ కోరుకుంటున్న దశలో వారు ఎక్కడో తర్వాత వారు వివరణ ఇచ్చినారు. పత్రికకు మాట్లాడింది కాదు, వారి కార్యకర్త సమావేశంలో మాట్లాడిన అంశాన్ని ప్రముఖంగా పత్రికకు రావడాన్ని కొంతమంది మంత్రులు కూడా దాన్ని అభ్యంతరం చెప్పడం జరిగింది. ఏది ఏమైనా
నేను వారితో పాటు మిగతా మంత్రులు కూడా సూచించడం ఏంటంటే ఎవరి పోర్ట్ఫోలియో గురించి వారే, అది కూడా పీసీసీ లెవెల్లో, తర్వాత అవసరం కూడా క్యాబినెట్ లెవెల్లో డిస్కస్ అయిన తర్వాతనే బయటికి పోవాలి. ఇది అనవసరమైన కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి వారికి అలా మాట్లాడుకొని చెప్పడం జరిగింది. ఇది మొత్తానికైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, దాంతోపాటు పొంగులేటికి సంబంధించినటువంటి అంశంపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు చెప్తున్నటువంటి సమాధానాలు. వీడియో జర్నలిస్ట్ రాజీవ్తో సిద్ధార్థ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.